గ్రామాల అభివృద్ధి కొరకే పంచాయతీ సెక్రటరీలు దృష్టి పెట్టి విధి నిర్వహణ పట్ల అంకిత భావంతో పనిచేయాలని ఎంపీడీఓ ఫణి రాజకుమారి సూచించారు. మండల కేంద్రమైన సిద్ధవటం ఎంపీడీఓ సభాభవనంలో జరిగిన సమావేశంలో ఎంపీడీఓ ఫణి రాజకుమారి శుక్రవారం మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు విధి నిర్వహణ పట్ల అంకిత భావంతో పనిచేసి గ్రామాల అభివృద్ధి కొరకే సహకరించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఎంపీడీఓ సూచించారు. ఇప్పుడు ఆ పిఏ ట్రైనింగ్ క్లాసు మీకు తెలియనిదైతే కాదు ఆ తెలిసిన సబ్జెక్టు మొన్న మాకు ట్రైనింగ్ ఇచ్చారు. నేను టీఓటీని తీసుకెళ్ళాను. ఆమె క్లుప్తంగా దాంట్లో 23 అంశాలు వస్తాయి. అవి గుర్తు పెట్టుకొని ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్క మండల లెవెల్ ఆఫీసర్ ఉంటాడు. ఎడ్యుకేషన్ ఉంటుంది, హెల్త్ ఉంటుందా, అందరూ ఉంటారు. దాని గురించి ఎట్లా వాళ్ళని మోటివేట్ చేయాలా, ఎలా తీసుకోవాలనే సబ్జెక్టు మీద ఎంపీటీస్లకి ఎన్ఆర్ఏజెస్ వాళ్ళకి మండల ఆఫీసర్స్కి మనకి పిఐ మీద మన ఒక బ్రీఫ్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాంటిది పెట్టారు. యాక్చువల్గా మనకి అసలు పిఐలో మనం ఏం చేస్తామంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి ఎట్లా చేస్తాం. మనము డెవలప్ అవుతూ నెక్స్ట్ మనకు వచ్చే జనరేషన్స్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం చేసుకోవడమే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. 2000 నుంచి 2015 వరకు ఇది మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనే పేరుతో ఉండేది. 2015 యాక్చువల్గా ఫ్రేమ్ వర్క్ కంప్లీట్ అయ్యి మన గోల్స్ అట్లా రీచ్ అయ్యి ఉండాలి. బట్ అప్పుడు అవ్వలేదు కాబట్టి మనకి 2015 నుంచి 2030 వరకు దాన్ని ఎక్స్టెండ్ చేశారు. ఎక్స్టెండ్ చేసినప్పుడు మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనే పేరుని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే పేరుని డెవలప్మెంట్ గోల్స్ అని మార్చారనమాట. మార్చి మనకి 2030కి డెడ్ లైన్ ఇచ్చారు. ఇప్పుడు మనకి 2026 ఆల్రెడీ 25 వచ్చింది. ఆల్రెడీ స్టిల్ ఇంకా మనం డెవలప్ అవ్వలేదు. దీనికి 2022-23లో మనకి పంచాయత్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనే పేరు మనకు యాప్ ఇచ్చి మన పల్లెల్లో మనం ఏం చేస్తున్నాం, మనం ఎలా డెవలప్ చేస్తున్నాం, ఎలా గోల్స్ రీచ్ అవుతున్నాం అని చెప్పి 551 ఇండికేటర్స్ దగ్గర పెట్టారు. 19 థీమ్స్ వరకు పెట్టి. బట్ అక్కడ మనకి అన్ని థీమ్స్ ఎంటర్ చేసి అన్ని ఇండికేటర్స్ చేయాలంటే రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. తర్వాత మన క్లైంట్ డిపార్ట్మెంట్స్ నుంచి సరిగ్గా డేటా అందట్లేదు అనే దాంతో ఈ 23-24కి పంచాయత్ డెవలప్మెంట్ ఇండెక్స్ని పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ 2లో ఇక్కడ కూడా మనం సేమ్ ఆ లైన్ డిపార్ట్మెంట్స్ నుంచి మనం డేటా తీసుకొని చేస్తున్నాము. బట్ ఫీల్డ్ లెవెల్లో ఎంతవరకు మనం అది అచీవ్ చేస్తున్నాము. ఇప్పుడు మనకు ఆల్రెడీ పిఐ అనేది మనం పిఎస్లో మనం కంప్లీట్ చేస్తాం మన మండలికి. బట్ నెక్స్ట్ ఇయర్కి వచ్చే కొద్దికి ఇక్కడ ఎక్కడ వరకు ఆగింది, ఇంకా మనం ఎంత ముందుకు వెళ్ళాలి, ఎంత డెవలప్ చేసుకోవాలి, దీని మీద ఫ్రేమ్ వర్క్ చేసుకొని ఫీల్డ్ లెవెల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోమని చెప్పి ఈ ట్రైనింగ్ ఉద్దేశం. చెప్పు ఆర్డబ్ల్యూఎస్ఏఈకి చెప్తాం. ఆర్డబ్ల్యూఎస్ఏఈకి చెప్తే ఇంజనీరింగ్ అసిస్టెంట్ మీ దగ్గర ఉన్నాడు. రోడ్డు లేదు, ఇంజనీరింగ్ అసిస్టెంట్. అగ్రికల్చర్ ఒక రైతు వచ్చి మాకు పొలంలో ఏదైనా సమస్య ఉందంటే అగ్రికల్చర్ అసిస్టెంట్. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కు ఉన్నారు ఇప్పుడు గ్రామ పంచాయతీలు. మెయిన్ గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏమంటే అదే, ఎవరు మాకు ఏమి తెలియదు, మాకు పలకలేదు, ఈ డిపార్ట్మెంట్ పలకలేదు అనే మాట రాకూడదు. ముఖ్యంగా ఒక థీమ్ తీసుకుంటే ఆరోగ్యము మరియు హెల్తీ విలేజ్ అంటే మన గ్రామాలు, ఆ గ్రామాల్లో శానిటేషను ముఖ్యంగా ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వం దృష్టి కూడా అందరి దృష్టి కూడా ఈ పరిశుభ్రత మరియు ఈ ఎస్డబ్ల్యూపీసీ మెయింటెనెన్స్లు మరియు ఈ చెత్తను కలెక్ట్ చేయడము వీటి మీదనే దృష్టి సాధించిందన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే మన చుట్టుపక్కల మన విలేజ్లో ఆ కసువు కానీ ఆ స్టాగ్నేటెడ్ వాటర్ కానీ మనం తొలగించినప్పుడు ఒక 90% రోగాలు అక్కడే వెళ్ళిపోతాయి అన్నమాట. సో దానికనే గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ప్రతి ఒక్క 250 ఇళ్ళకు ఒక హరిత రాయబారిని మీరు ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఆ ప్రతి గ్రామంలో ఖచ్చితంగా పొద్దున్నే పంచాయత్ సెక్రటరీతో పాటు ఆ గ్రామాలన్నీ పోయి అంటే వాళ్ళకు తడి చెత్త పొడి చెత్త మీద అవగాహన కల్పించి ఆ తడి చెత్త పొడి చెత్త కలవడం వల్ల ఎటువంటి వ్యాధులు వస్తాయి మరియు మరి ప్రతి ఒక్క 3వ శనివారం కూడా మనకు సాసా ప్రోగ్రామ్